ఏడిసేవాళ్ళ నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు. నిజంగా చెప్తున్నా, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు. ఇంటికి కూడదు, మహా గట్టిగా మాట్లాడితే ఇంటికి కూడదు. మంగళగిరిలో ఎట్టగలుగుతాను నేను చూస్తాను. అసలు నువ్వు ఒకడు ఉన్నావని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో నువ్వు రాజీనామా చేసేంత వరకు మాకే తెలియదు, ఎవడికి తెలియదు. కానీ నీ నియోజకవర్గంలో ఏమో కొద్దో గొప్ప తెలుసుండాలేమో కానీ అసలు రాష్ట్రంలో నువ్వు ఒకడు ఉన్నావని చెప్పేసి ఎవడికి తెలియదు. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 ఏళ్ల బట్టి పార్టీ కార్యక్రమంలో పాల్గొనట్లేదని చెప్పేసి నువ్వే ఏడిసొచ్చావు. ఇక్కడ మాట్లాడితే నేను 150 కోట్లు ఇచ్చాను, 200 ఎవరికి ఇచ్చావు నువ్వు? 150 కోట్లు 200 కోట్లు అంత సినిమా నీకే ఏడ్స్ వచ్చింది. సరే ఉంటే ఉండొచ్చు గాక, కొన్ని ఆధారాలు ఇక్కడే మీడియా ముందే పెట్టేయచ్చు కదా. ఇదిగో నేను పలానా తారీఖున పలానా డబ్బులు ఇచ్చానని చెప్పేసి అని వెళ్ళిపోయి ప్రతి ఒక్కడు మేము అది పీకేస్తాం ఇది పీకేస్తాం అని చెప్పేసి అంటాడు. మరి పార్టీలో ఉన్నప్పుడు పీకొచ్చు కదా, పీకేదేదో. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ పనికి మాటలని ఇప్పుడు మాట్లాడుతున్నారు, మేము ఏదో పీకేస్తాం అని చెప్పేసి. అప్పుడు ఏమైపోయింది? మరి పీకి చూపించవచ్చు కదా. అప్పుడు ఎందుకు ఓడిపోయింది మనం మన నియోజకవర్గంలో? అక్కడ నేను మాట్లాడుతూ మంగళగిరిలో లోకేష్ ఎట్టగలుగుతాడు చూస్తా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మనకు అంత ఏడిసి వచ్చిందంటే ఎప్పుడైనా కానీ. సరే సత్యనపల్లిలో నాకు అన్యాయం చేశాడు అంటున్నావు, మరి అమ్మటరంబో మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడట్లా నువ్వు? సరే 2 ఏళ్ళ బట్టి పార్టీకి దూరంగా ఉన్న పక్కన పెట్టు. అంత ముందైనా కానీ ఏమైనా కార్యక్రమాలు చేసావా పార్టీ పరంగా? చేయలేదు కదా, నువ్వు ప్రజల్లో లేవు కదా. ప్రతి ఒక్కడు రాజీనామా చేసి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంతే. మేము అది పీకేస్తాం ఇది పీకేస్తాం. ఆ పీకేది తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడు పీకొచ్చు కదా. మరి అంత వాళ్ళ మగోళ్ళు అయినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పీకెత్తే అయిపోయాయి. ఆ పోన్లేరా బాబు, వీడు పెద్ద మగోడు, వీడి వల్ల మనకు కొన్ని ఓట్లు పోతాయి, ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. బయటకు వెళ్ళిపోతే గుర్తుకొస్తామంటే ఎరత్వాలన్నీ కూడా. బయటకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్కడు ఇదే మాట, నేను ఎరగదీసేస్తాను పొడిసేస్తాను. పార్టీలో ఉన్నప్పుడు ఎరగొచ్చి పీకేది ఉండదు అక్కడ. పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి భారం, అంతే కదా. పార్టీకి భారం, పార్టీని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవాలా. ఎంతమంది మన చేసి వచ్చింది ఏది లేదు ఇక్కడ. ఇంకా 2-3 రోజులు బట్టి పార్టీ నుంచి ఎవడెళ్ళిపోయినా కానీ మేము పీకేస్తాం. తమ పార్టీలో ఉన్నప్పుడు ఏది పీకింది లేదు సచ్చింది లేదు కానీ సోలు పురాణాలు సోలు మాటలు చెప్పమాకండి. నీకెందుకు? సరే రాజీనామా చేసి పోతాను పో, ఎవరొద్దన్నాడు? సరే నీకు నచ్చిందో నచ్చలేదో, నీకేదో బాధ కలిగింది, నీకేదో కష్టం వచ్చింది, నువ్వు పార్టీ వేడాలనుకుంటున్నావు, వెళ్ళిపో. ఎవరు కాదంటారు కదా. బాబురే ఆగమ్మా, అట్లా చేయకూడదు, నువ్వు లేకపోతే మాకు పార్టీ లేదని చెప్పి ఎవడు అడ్డుకోలేదు కదా. బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. పార్టీలో ఉన్నప్పుడు గుర్తుకురాని విషయాలన్నీ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి మీకు? మాట్లాడతా రాయలసీమలో నీకెన్ని సీట్లు వచ్చినాయి, నీకెందుకు అది? ఫస్ట్ మీ నియోజకవర్గాలు మీరేం చేశారు అది చెప్పుకోవాలి కదా. ఇక్కడ మన ఎలక్షన్లో నిలబడితే మనకు ఎన్ని ఓట్లు వస్తాయి మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ డిపాజిట్లు రావు మన బతుక్కి. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేసేస్తాం, లోకేష్ గారిని ఏదో చేసేస్తాం, మేము పీకేస్తాం, మేము అంత కాదు మునగాలని. పార్టీలో ఉంటే మీరు కుక్కని పిల్లిలా ఉంటారు. ఒక్క మాటకు ఒక్కడు సమాధానం చెప్పలేడు. నువ్వెవరో మాకు నిన్నటి దాకా ఎవరికీ తెలీదు. నీ నియోజకవర్గంలో పక్కన పెడితే నువ్వెవడో మా పార్టీలో ఉన్నావని చెప్పేసి అని నువ్వు రాజీనామా చేసేంత వరకు మాకు తెలియదు. పెద్ద స్టేట్ లెవెల్ ఫిగర్లా మాట్లాడతావే, మేము ఎవరికి తీసేస్తాం పొడిచేస్తాం పీకేస్తామని. నిజంగా మనకు అంత ఏడిసి వచ్చిందా? నీ బతుకి నీకు 150 కోట్ల రూపాయలు ఇచ్చే బతుకని ఇది. అంత డబ్బు ఖర్చు పెట్టి ఆలోచన చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా. పార్టీ సింబల్ మీద ఎందుకు పోటీ చేసుకోవడం? ఎలక్షన్లకి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలా రమ్మనండి, పంచాయతీ పెట్టండి, మీ స్టూడియోకి నేను వస్తాను, నీ దగ్గర నువ్వు ఉండి సత్యకనే అక్కడే చూపించావు కదా, ఇవన్నీ పలానా తారీఖు నేను ఇచ్చానయ్యా అని చెప్పేసి అని. అంటే ఎవరికి నోటుకు వచ్చిందో మాట్లాడుకుంటే ఇక్కడ చర్చలు పెట్టుకుంటా కూర్చుంటారా? నేను కూడా చెప్తా, రాయపాటి రంగారావు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి నమ్ముతాడా? నేను రమ్మను చర్చికి సిద్ధమని చెప్పేసి అంట, పంచాయతీ పెట్టండి అంట, అయిపోద్దా? తలకే తోకే సంబంధం లేకుండా మాట్లాడమాకండి. మీకు నచ్చలేదు ఓకే, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళే ముందు పిచ్చ మాటలు మాట్లాడతానే మీ మీద ఉన్నది ఇది పోద్ది. దగ్గరికి వచ్చింది కదా, ఇలాంటి దరిద్రాలు ఇంకేం చూడాలో, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో. అనవసరంగా అతి మాటలు మాట్లాడి 10 మంచి అది అనిపించుకోమాకండి. ఎందుకు? మీకు ఏదో మీ నియోజకవర్గాలు ఏదో ఉండే సత్తది అక్కడ లేకుండా ఉండదుగా. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.